ఈ వారం థియేటర్స్లోకి వచ్చిన లేటెస్ట్ చిత్రాల్లో స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా, బొమ్మరిల్లు భాస్కర్ కలయికలో చేసిన స్పై థ్రిల్లర్ జాక్ కూడా ఒకటి. ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి. కథ విషయానికి వస్తే, తన చిన్ననాటి జీవితంలో జరిగిన ఒక విషాద ఘటనతో పేబ్లానెరుడా అలియాస్ జాక్ అంటే సిద్దు జొన్నలగడ్డ భారతదేశానికి ఒక రా ఏజెంట్గా మారాలని డిసైడ్ అవుతాడు. ఈ క్రమంలో తన నాన్న నరేష్ తెలియకుండా చాలా చేస్తాడు. ఇంకోపక్క రా ఏజెన్సీలో వర్క్ చేస్తున్న పేరుమోసిన ఆఫీసర్ ప్రకాష్ రాజ్ తన టీం కలిసి ఒక టెర్రర్ అటాక్ని ఆపే ఇన్వెస్టిగేషన్లో జాక్ కూడా తన సెపరేట్ ఆపరేషన్ చేస్తాడు. ఇలా వేరువేరుగా స్టార్ట్ అయిన ఈ ఆపరేషన్ ఎటుదారి తీసింది? భయంకరమైన టెర్రరిస్ట్ అటావుర్ రెహమాన్ ఎవరు? అతనేం ప్లాన్ చేశాడు? ఈ క్రమంలో జాక్, మనోజ్లు ఏం చేశారు? క్యాట్ ఇన్వెస్టిగేషన్ పేరిట అఫ్షాం బేగం అంటే వైష్ణవి చైతన్య పాత్ర ఈ సినిమాలో ఏంటి అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోవాలి. మొదటిగా నటీనటుల నుంచే చూసుకుంటే సిద్ధు జొన్నలగడ్డ నుంచి టిల్లు లాంటి రోల్ తర్వాత జాక్ మరో సాలిడ్ ఛాయిస్ అని చెప్పవచ్చు. జాక్గా సిద్ధు మంచి పెర్ఫార్మెన్స్ని కనబరిచాడు. అలాగే తన రోల్లో మంచి హ్యాండ్సమ్గా, చాలా కాన్ఫిడెన్స్గా, తన మార్క్ కామెడీ టైమింగ్తో అలరిస్తాడు. అలానే సాంగ్స్లో తన డాన్స్ స్కిల్స్ కూడా బాగా చూపించాడు. ఇంకా ఎమోషనల్ సీన్స్ తనపై పండాయి. అలాగే వైష్ణవి తన రోల్లో బాగా చేసింది. సిద్ధుకి తనకి నడుమ కొన్ని సీన్స్ మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తాయి. ఇక వీరితో పాటుగా ప్రకాష్ రాజ్ తన రోల్కి న్యాయం చేశారు. అలాగే నరేష్ మంచి కామెడీ సహా పలు ఎమోషన్స్ని కూడా బాగా చేశారు. వీరు సహా మిగతా ప్రధాన నటీనటులు తమ పాత్రల్లో షైన్ అయ్యారు. మంచి ఇంట్రెస్టింగ్గా సాగిన ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్ మాత్రం కొంచెం రెగ్యులర్ స్పై యాక్షన్ థ్రిల్లర్లానే అనిపిస్తుంది. క్లైమాక్స్కి వచ్చే సరికి కథనం కొంచెం ఊహాజనితంగానే అనిపిస్తుంది. దీనితో మరీ అంత ఎగ్జైటింగ్గా అనిపించదు. అంతేకాకుండా కొన్ని లాజిక్స్ కూడా సింపుల్గానే అనిపిస్తాయి. అలాగే మరో డ్రాబ్యాక్ వైష్ణవి చైతన్య పాత్రని చెప్పవచ్చు. ఆమె సినిమాలో బాగానే చేసింది, కాని ఆద్యంతం ఆమె పాత్రని ఇరికించిన ఫీల్ ఒక టైం తర్వాత అనిపించవచ్చు. ఆమెకి సిద్ధుకి కొన్ని ఆడియన్స్ ఎంజాయ్ చేయవచ్చు, కాని కొన్ని సీరియస్ మూమెంట్స్లో అవసరమా అనిపించకమానదు. సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు. కథకి తగ్గట్టుగా కొన్ని రియల్ లొకేషన్స్కి వెళ్లారు, కాని విజువల్ ఎఫెక్ట్స్లో మాత్రం జాగ్రత్తలు తీసుకోలేదు. విఆర్ వైద్య్ తన స్కోర్తో చాలా సీన్స్ని లేపాడు. అచ్చు ఇచ్చిన పాటలు కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపించింది. ఇక దర్శకుడు భాస్కర్ విషయానికి వస్తే, దర్శకునిగా ఒక సినిమాతో మరో సినిమా సంబంధం లేకుండా మరో కొత్త సబ్జెక్ట్ని తను అందించే ప్రయత్నం బాగుంది. కొంచెం ఆలస్యమైన ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే సినిమాలు తను ఎంచుకుంటున్నారు. అలానే వచ్చిన ఈ జాక్లో తన దర్శకత్వం ఫస్టాఫ్లో తన ప్రతిభను చూపిస్తుంది. యాక్షన్, సస్పెన్స్ సహా కామెడీ సీన్స్ని తాను బాగా రాసుకున్నారు. కాని అక్కడక్కడా కథనం మాత్రం రెగ్యులర్గానే నడిపారు. ఇది మినహా తన దర్శకత్వం సినిమాకి బాగుంది. మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ జాక్లో సిద్ధు జొన్నలగడ్డ డీసెంట్ ఎంటర్టైన్మెంట్ తన సైడ్ నుంచి అందించాడు. అలాగే పలు కామెడీ సీన్స్, స్పై సన్నివేశాలు ఓకే అనిపిస్తాయి. కానీ ఇదే మూమెంటం సెకండాఫ్లో కూడా కొనసాగి ఉంటే ఇంకా బాగుండేది. సో తక్కువ అంచనాలు పెట్టుకుని ట్రై చేస్తే ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ అక్కడక్కడా ఓకే అనిపిస్తుంది. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.